2 పార్ట్స్ చెప్పాను కదా. థర్డ్ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు మనము ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా, విశ్వామిత్రుడు ఎవరిని రాముడిని లక్ష్మణుడిని అరణ్యానికి తీసుకొని వెళ్తాడు యుద్ధానికి. తన యాగం చేస్తున్నాడు కాబట్టి ఆ యాగము రక్షించుకోవడానికి వీళ్ళని తీసుకొని వెళ్తాడు. సో యాగం చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది. తర్వాత రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరానికి వెళ్ళడానికి అక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమము చూడడానికి చాలా పెద్దగా ఉంది, కానీ అంతా పాతబడిపోయినట్టుగా ఉన్నది. అయితే ఎందుకు ఇలా ఉన్నది అని అనుకుంటున్నాడు. ఏమిటి విచిత్రం అని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమం అని చెప్పాడు. ఎందుకు ఇది చూడడానికి ఇంత పెద్దగా ఉంది, ఇంత బాగుంది, కానీ అంతా మబ్బు మబ్బుగా ఉంది, ఎందుకు ఇలా అని రాముడు విశ్వామిత్రుడిని అడిగిండు, వాళ్ళ గురువుని అడిగిండు. అయితే అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమము అని చెప్తాడు. అయితే గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. గౌతమ మహర్షి యొక్క భార్య పేరేంటి? అహల్య. అయితే అహల్యతో కలిసి ఇక్కడ ఉండేవాడు. ఒకనాడు సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహంతో గౌతముడు 1000 సంవత్సరాలు అన్న పానాదులు లేకుండా వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలో బూడిదిలా పడి ఉండమని చెప్పించాడు. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యింది హస్బెండ్ అండ్ వైఫ్కి. సో అప్పుడు ఏం చేసినాడు ఎవరు గౌతమ మహర్షి అహల్యకు శపించిండు. ఏమని? కొన్ని 1000 సంవత్సరాల వరకు నువ్వు అన్నము నీళ్ళు ఏమీ లేకుండా బూడిదిలాగా ఉండిపోయి ఈ గాలినే నువ్వు వాయువుగా నీ ఆహారంగా తీసుకుంటూ జీవించని శాపం పెట్టిండు. ఎవరు పెట్టిండు? విశ్వామిత్రుడు. ఎవరికి పెట్టిండు? వాళ్ళ భార్యకి పెట్టిండు. భార్య పేరేంటి? అహల్య. అయితే ఆ బూడిదియే ఇక్కడ అంతా ఈ ఆశ్రమం అంతా బూడిదిలా ఉంది అని చెప్తాడనమాట. అయితే అంత పెద్ద తప్పు తను ఏం చేసిందని అంత కఠినంగా ఆయన తనకు అలాంటి శిక్ష విధించిండు అని అంటాడు శ్రీరాముడు. అయితే అహల్య పొగ రూపంలో ఉండి అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాల్ని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముని యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలు అందుకొని విశ్వామిత్రుడు వెంట రామ లక్ష్మణులు బయలుదేరారు. సరే అదంతా ఇట్లా బూడిదిలాగా ఉంది. బూడిది ఎక్కడొస్తుంది? మనం ఏదైనా కాల్చితే బూడిది అవుతుంది. బూడిదిలో కూడా అక్కడక్కడ మంటలు కనబడతాయి, చూసి ఎప్పుడన్నా. సో అలా అగ్నిలాగా మండుతుంది ఆశ్రమం అంతా. అయితే ఆశ్రమంని రాముడు ఆశ్రమంలో చూసేసరికి ఆ బూడిది రూపంలో ఉన్న అహల్య రాముని చూసిందంట. రాముని చూడగానే ఆమె నిజ రూపం ఆమెకు వచ్చేసింది. శాప విముక్తి అయిపోయిందంట. అయిపోగానే అప్పుడు అహల్య విశ్వామిత్రుడు, అహల్య గౌతమ మహర్షి ఇద్దరు కలిసి శ్రీరాముణ్ణి ఆరాధిస్తారు. ఓకేనా? ఆరాధించి ఆశ్రమంలో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని మర్యాదలు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు నెమ్మడి రాముడు లక్ష్మణుడు బయలుదేరి. ఓకేనా? అర్థమైంది ఎప్పటివరకు?